ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 168 గ్రామ పంచాయతీలకు 1372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో 145 గ్రామ పంచాయతీలకు 1330 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. తల్లాడ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద మరిన్ని వివరాలను మా ఖమ్మం ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎన్నికల ఇది పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మండలాల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం ఖమ్మం జిల్లాలో 145 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి తల్లాడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉదయం ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తిరిగి తమ ఓటు వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో భారీ ఎత్తున గ్రామంలో ఉదయం నెట్ సెంటర్ లో డబ్బులు చేస్తున్నారనే దానిపై అధికారులు చెరుకులను సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ నదీప్ బిశెట్టితో పాటు సిపి సునీందర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ హితేష్ పాటు సిపి వైస్ రాజులు వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మహిళలు వికలాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించేందుకు ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలను చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తల్లాడ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉదయం నుంచే పెద్ద ఎత్తున బారులు తీరి 14,000 ఓట్లు ఈ తల్లాడ మండల మేజర్ గ్రామ పంచాయతీ మండల కేంద్రంలో ఉండగా ఓటర్లు తమ ఓటును వినియోగించేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరామెన్ నాగబాబుతో హరీష్ 6 టీవీ ఖమ్మం గ్రామ పంచాయతీ.